శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం నమో వెంకటేశాయ. హరి ఇచ్చిన జన్మమే చాలు, ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి సునకము బ్రతుకును సుఖమయ్యే తోచుగాని తనకది హీనమని తలచుకోదు. సునకము బ్రతుకును సుఖమయ్యే తోచుగాని తనకది హీనమని తలచుకోదు. మనసొడబడితేను మంచిదేమి కానిదేమి, మనసొడబడితేను మంచిదేమి కానిదేమి, తనువులో అంతరాత్మ దైవమగుట తప్పదు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి పురుగుకుండే నెలవు భువనేశ్వరమై తోచు, పెరచోటి గుంతయైన ప్రియమై ఉండు. 20 ఉండితే చాలు ఎగువ ఏమి దిగువ ఏమి, 20 ఉండితే చాలు ఎగువ ఏమి దిగువ ఏమి, ఓరుసలోకములు సర్వం విష్ణుమయము. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే, చచ్చరదన తిమ్మటి జీవన్ముక్తి. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే, చచ్చరతన దిమ్మటి జీవన్ముక్తి. ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతి దాసుడైతేమి, హెచ్చుకుందేమి లేదు ఏలిన వాడితడే. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి ఓం నమో వెంకటేశాయ. ఏదాయనేమి అనే సంకీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు ఏ శరీరాన్ని ధరించినా ఆ శరీరంలో ఉన్నాము అనే భావన కాకుండా ఆ శరీరంతో శ్రీవారిని సేవిస్తున్నాము అనే భావనతో ఉండాలి అని చెప్తూ, శునకం అనగా కుక్క తన శరీరంలో ఉంటూ సౌఖ్యాన్ని పొందుతుందే కానీ తనకి నీచమైన జన్మాన్ని భావించదు. అనగా శరీర సౌఖ్యం జీవునికి తాను అనుభవించే స్థితిలో ఉండాలి కానీ పరమాత్ముని సృష్టిలో కాదయ్యా అని చెప్తూ, జ్ఞాని ఎక్కడున్నా తను ఉన్న చోటని వైకుంఠంగా భావిస్తాడు. మరి అటువంటి స్థితి మనకు రావాలి అంటే మనం ఖర్చు పెట్టాలి అని చెప్తున్నారు అన్నమాచార్య గారు. ఏం ఖర్చు పెట్టాలయ్యా అంటే మన మనస్సుని, అలాగే శరీరం ద్వారా కాయక కర్మ చేస్తూ
నిరంతరం మనస్సు ద్వారా శ్రీవారిని సేవిస్తూ ఉండడం వల్ల ఈ సమస్త సృష్టిలో ఏ జన్మను మనకు అందించినా ఆ జన్మతో ఆ శరీరంతో భగవానుని యొక్క దివ్య కృపకు పాత్రలమవుతాము అని చెప్తూ సృష్టిలోని సమస్త జీవరాశి శ్రీవారి యొక్క సంకల్పంతో జనించేవారే అని మనకు సర్వదా సమదృష్టితో మెలగాలి అని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తన ద్వారా సంబోధిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.